బులెటిన్లో డీటెయిల్ చూస్తే లోకేష్ క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్తే ఎందుకు వైసీపీ నేతలు వారవలేకపోతున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వేదికగా వైసీపీపై ఫైర్ అయ్యారు. సొంత డబ్బులతో మ్యాచ్ చూడడానికి వెళ్తే వీళ్లకు చెప్పాలా అని నిలదీశారు. విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తెస్తూ కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలను తీర్చిదిద్దుతున్నారని అన్నారు. వైసీపీ పుణ్యమని సోషల్ మీడియాలో ఏదైనా వస్తే నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు ఆదిరెడ్డి శ్రీనివాస్. వైసీపీ నేతలు మానసిక స్థితి బాగోలేదన్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. శాసనసభలో నెగ్గిన 11 మందిని మాత్రం పంపించడు ఆయన. ఆ 11 మంది ఆ నియోజకవర్గంలోనే వాళ్ళకి ఓటేసి నెగ్గించిన వారి యొక్క సమస్యలను గాలికి వదిలేశారు. శాసనసభలో 11 మంది ఉన్నారు కాబట్టి అక్కడ రాజకీయం ఎందుకని చెప్పి శాసనమండలిలో కొద్ది సంఖ్య బాగుంది కాబట్టి అక్కడ రాజకీయాలు చేసుకుందాం. బాగున్నా బాగోలేకపోయినా ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించాలి. గతంలో 23 సీట్లు ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి. ఏనాడైనా సరే అసెంబ్లీకి రాకుండా ఆగారు ఆయన. ముఖ్యమంత్రి గారిని ఎన్ని విధాలుగా హేళన చేసి అవమానపరిచిన ఆయన ఒక్కరే 151 మందికి సమాధానం చెప్పేవారు. చంద్రబాబు నాయుడు గారు 151 మందికి సమాధానం చెప్పడంతో పాటు మీరు టైం ఇవ్వండి, మీరు కావాలితే అందరికీ నేను ఏం అడిగితే దానికి సమాధానం చెప్పగలిగే దమ్ము ధైర్యం నాకు ఉందని అన్నారు. మరి ఈరోజు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? గవర్నర్ గారి యొక్క ప్రసంగంలోని అల్లరి చిల్లరి చేష్టలో పేపర్లు చింపేది, ఆయన మీద గవర్నర్ మీద వేసేది,